महागणाधिपतये नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ఈ రోజున మన విజన్ ఫౌండేషన్ లో బాలయ్య గారు దుర్గమ్మ గారి యొక్క జ్ఞాపకార్థంగా వారి యొక్క ఈ కార్యక్రమము వారికి ఈరోజు తిథి ఇవ్వాలమ్మా. సెప్టెంబర్ 26 9 నెల 1990 సో వారి యొక్క ఆత్మశాంతి జరగాలి, వారి కుటుంబం వృద్ధిలోకి రావాలి, వంశాభివృద్ధి జరగాలి. ఈ రోజు కార్యక్రమం చేయడానికి వచ్చిన వారిద్దరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంత క్షేమం జరగాలి. ఎటువంటి ఆటంకం లేకుండా వారు ఏ పని చేసినా కూడా విజయవంతం కావాలి. ఆయుష్ ఆరోగ్యము అలాగే ధనధాన్యములు కొదువు లేకుండా వారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజయవంతం కావాలి. ఎందుకంటే పెద్దల యొక్క ఆశీస్సులు అనేది ఎంతో ముఖ్యం. పెద్దల ఆశీస్సులు లేకపోతే మనం వృద్ధిలోకి రావడం కష్టం. కాబట్టి వారు అనుగ్రహం ఉంటే గనక మనకు ఎటువంటి దోషములు కూడా అంటవు. హిమాచలం నక్షత్రాలు పట్టుకోండి, మంచి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సే దసాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహానాదిరాది గోవిందం సర్వకారణకారణం. ఓం మమ ఉపాత్త సమస్త దక్షేద్వార శ్రీ పరమేశ్వర పరమేశ్వరుద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థ శుభాభ్యాం శుభేశో పరమంగళ ముహూర్తే ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణదితి ప్రార్థే శ్వేతవరహకల్పే వైవస్వదవన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే ప్రతఖండే వేరో దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య మహాయుగ ప్రదేశే కృష్ణా గోదావరి మధ్య ప్రదేశే అస్మిన్ వ్యవహారిక చాంద్రమాన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఓం అశ్వైషమాసో శుక్లపక్షో పంచమ్యాం శుభవాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రోభూస్యః ఎద్దులలో గోత్రోభూస్య జవానస్య నామధేస్య శుభగోత్రోభూస్య లక్ష్మీబాయి నామధేస్య సానయ్య నామధేస్య పద్మరావు నామధేస్య భారతి నామధేస్య తేజస్వి నామధేస్య చెప్పండి పేర్లు ఇవ్వాలి మొత్తం. సా కుటుంబానాం ఓం క్షేమస్థైర్య ధైర్య వైర్య విజయ భయారోగ్యైశ్వర్య ధన కనక వస్తు వాహన వ్యాపార ఉద్యోగ పరంపర నిరంతర వృద్ధ్యర్థం సర్వదా రాజద్వార శిష్టకామ్యార్థం గోత్రం గోత్రాభివృద్ధ్యర్థం వంశం వంశాభివృద్ధ్యర్థం పితృదేవతానుద్దిశ్య పితృదేవతా ప్రీత్యర్థం సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం విజన్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యే సకలైశ్వర్యాభివృద్ధ్యర్థం పితృకార్యమహం కరిష్యే. సుప్రీత సుప్రసన్న వరదో భవంతు. అక్షతులు వేయండి, నమస్కారం చేసుకోండి. పెద్దల్ని వారి యొక్క అనుగ్రహం మీకు ఉండాలి. చేసే ప్రతి వ్యాపార ఉద్యోగాలలో మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ సఖ్యత, అలాగే మీ వంశాభివృద్ధి జరగాలి. ఎటువంటి పితృదోషాలను కూడా తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. పితృగణాయ విద్మహే ఓం జగద్ధారణాయ ధీమహి తన్నో పితరః ప్రచోదయాత్. నైవేద్యం తీసుకురండి. నైవేద్యం తీసుకున్నాను దాని నుంచి ఒక పువ్వు తీయాలి. అందులో పుష్పం తీసి నీళ్ళలో వేసి నీళ్ళు చుట్టాడు. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. 3 సార్లు చుట్టాడు. రైట్. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన నైవేద్యం మీ పెద్దలు తింటున్నారని భావించి 5 సార్లు చేయించండి. ఓం ప్రాణాయ స్వః అపానాయ స్వః వ్యానాయ స్వః ఉదానాయ స్వః స్మానాయ స్వః మధ్యే మధ్యే ఉదకం సమర్పయ. మరొకసారి నిలిచండి నైవేద్యం మీద. కొబ్బరికాయ తెచ్చిన పండ్లు అక్కడ వాళ్ళు సరే బట్టలు మీరు తీసుకొచ్చిన ఏమేమి ఇస్తున్నారో అవన్నీ ఒకసారి నమస్కారం చేసుకుని అక్షతలు వేయండి. వారి పేరు మీద అయ్యగారికి దానం చేస్తున్నట్టు భావించి అక్షతలు వేయండి. శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి దీర్ఘమాన్. అరటిపండ్లు దాన్ని పెట్టేసి
ఆశీర్వదిస్తాను. ఓం దాతా పురస్తాద్ యముదాజహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చత్తస్తః త్వమేవ విద్వానం మృదవదనాన్యపతయనాయ విద్యతే రాజాదిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమేన్ కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మా తద్వాయు తదాత్మా తత్సత్యం తత్సర్వం తద్గురోర్నమః అంతఃశరతి భూతేషు భాయ విశ్వమూర్తిసుతం యజ్ఞస్తమషట్కారస్తమింద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్వం తం తదాప ఆపో జ్యోతిర్సోమృతం బ్రహ్మభూర్భవస్సువరో శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శత సంవత్సరం దీర్ఘమాయురస్తు వంశాభిగోత్రాభివృద్ధిరస్తు పితృదేవత సంపూర్ణ కృపాకటాక్షసిద్ధిరస్తు కులదేవత ఇష్టదేవత గృహదేవత శ్రీ నవదుర్గాంబికాదేవి సంపూర్ణ కృపాకటాక్షసిద్ధిరస్తు తథాస్తు తథాస్తు తథాస్తు. జై శ్రీరామ్.